హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జోష్నిహా ఛానల్. ఈరోజు మనం యునెస్కో వారిచే ప్రతిష్టాత్మక గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి వెళదాం. ఇది హైదరాబాద్కి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. రామప్ప అనే శిల్పి 40 సంవత్సరాలు శ్రమించి ఈ ఆలయాన్ని నిర్మించారు. దేవుడి పేరు మీద కాకుండా ఈ ఆలయాన్ని చెక్కిన ప్రధాన శిల్పి పేరు మీద ఈ ఆలయం ఉండటం దీని ప్రత్యేకత. ఈ ఆలయ నిర్మాణం రుద్రదేవుడి కాలంలో ప్రారంభమైంది కాబట్టి అతని పేరు మీద రుద్రేశ్వర ఆలయం అని, అలాగే రామలింగేశ్వరుడు కొలువై ఉన్నందున రామలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. కాకతీయరాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య క్రీస్తుశకం 1213లో నిర్మించారు. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠంపై నక్షత్రాకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం నేల నుండి 6 అడుగుల ఎత్తున నక్షత్రాకార మండపంపై నిర్మించారు. ఈ ఆలయాన్ని ఎర్రరాయి ఇసుకను ఉపయోగించి శాండ్ బాక్స్ టెక్నిక్తో నిర్మించారు. పునాది లేకుండానే ఇసుకపై నిర్మించడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మితమైంది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అంత తేలికైనవి. ఈ మహామండపం బయట ఉన్న పైకప్పు క్రింది భాగంలో నల్లని నునుప్రాతి పలకములపై వివిధ భంగిమలతో సుందరంగా చెక్కబడిన మదనికా నాగిని శిల్పాలు కాకతీయుల శిల్పకళాభిరుచికి చక్కటి తార్కాణాలు. అప్పట్లో జరిగిన కొన్ని యుద్ధాల వల్ల గుడి బయట ఉన్న శిల్పాలు కొన్ని పాడయ్యాయి. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయము, అంతర్భాగంలో 3 వైపులా ప్రవేశ ద్వారములు గల మహామండపము కలిగి ఉంది. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలబడింది. 17వ శతాబ్దంలో వచ్చిన ఒక భూకంపం వల్ల ఈ గుడి ప్రధాన మండపంలోని స్తంభం కొద్దిగా క్రిందకు దిగబడింది. కానీ స్తంభం మాత్రం పక్కకు ఒరగలేదు. ఆ భూకంపం వల్ల గుడి ఏమాత్రం చెక్కు చెదరలేదు. గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపం మధ్య భాగంలోని స్తంభములు రామాయణ, పురాణ, ఇతిహాసగాథలతో కూడిన శిల్పాలు కలిగి ఉన్నాయి. ప్రధాన మండపం మధ్య భాగాన అష్టదిక్పాలకుల శిల్పాలు మనం చూడవచ్చు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణాన యముడు, నైరుతిలో నిరుతి, పడమర వానదేవుడు, వాయవ్యంలో వాయువు, ఉత్తరాన కుబేరుడు, ఈశాన్యంలో ఈశ్వరుని శిల్పాలు చెక్కబడ్డాయి. మండపం పైకప్పు మీద శిల్పకళ చాలా సౌందర్యంగా ఉంటుంది. ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు నటరాజ రామకృష్ణ గారు ఈ ఆలయంలో ఉన్న శిల్పభంగిమలను ఆధారంగా చేసుకుని అంతరించిపోయిన పేరిణి శివతాండవం అనే నృత్యాన్ని పునరుద్ధరించారు. జయాపసేనాని రాసిన నృత్యరత్నావళిలో కొన్ని భంగిమలు కూడా ఈ ఆలయంలో శిల్పాలుగా చెక్కబడ్డాయి. గర్భాలయంలో ఎత్తైన పీఠముపై నల్లని నునుపురాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది. ఈ దేవాలయ ప్రాంగణంలో నంది మండపం, కామేశ్వర, కాటేశ్వర మొదలగు ఆలయములు కూడా ఉన్నవి. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తు పెట్టుకుని చెవులు రెక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లు ఉంటుంది. ఏ దిశ నుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది.
కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి భారతదేశం నుండి రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తింపు కోసం నామినేట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం రామప్ప దేవాలయాన్ని నామినేట్ చేయడానికి 3 అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఈ 3 అంశాలు ఏంటంటే ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం, నిర్మాణంలో వాడిన రాళ్లు నేటికీ రంగును కోల్పోకపోవడం. ఈ ఆలయానికి సంబంధించిన శాసనం పాడవకుండా కేవలం ఆ శాసనం కోసమే ఒక మండపం నిర్మించారు. రామప్ప ఆలయ పరిసరాల్లో శిథిలావస్థలో ఉన్న కామేశ్వర ఆలయాన్ని పురావస్తు శాఖ వారు 10 ఏళ్ల క్రితమే తొలగించి రాతిశిల్పాలను పక్కకు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడితే అందులో రామప్ప దేవాలయానికి మాత్రమే యునెస్కో గుర్తింపు దక్కింది. జూలై 25, 2021న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ మీటింగ్లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటే అందులో 17 దేశాల వారు రామప్ప దేవాలయానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.